వెల్కమ్ టు శరశ్చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ పీవైక్యూ సిరీస్లో భాగంగా ఈరోజు హిస్టరీకి సంబంధించిన 10 ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ రూలర్స్ ఆఫ్ మిడేవల్ గుజరాత్ సరెండర్ డయ్యూ టు పోర్చుగీస్? సో ఏ మిడేవల్ గుజరాత్ సల్తనెట్ పోర్చుగీస్కి డయ్యూను సరెండర్ చేయడం జరిగింది? మహమ్మద్ షా, మహమ్మద్ బెగర్హా, బహదూర్ షా, మహమ్మద్ షా. సో ఎవరు సరెండర్ చేశారు అంటే బహదూర్ షా సరెండర్ చేయడం జరిగింది. సో 1531 నుంచి కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి పోర్చుగీస్కి అదేవిధంగా గుజరాత్ సల్తనెట్స్కి ప్రారంభమయ్యాయి. సో 1531లో పోర్చుగీస్ గవర్నర్ అయినటువంటి నొనడా కున్హా ఈ డయ్యూ మీద అటాక్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అక్కడ ఈ గుజరాత్కి సంబంధించినటువంటి మేజర్ పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ చేశారు. సో దట్ అప్పటి నుంచి గుజరాత్ సల్తనెట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పోర్చుగీస్కి మధ్య చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1535లో అల్ఫెన్సో డిసౌజా కూడా గుజరాత్ సల్తనెట్ మీద అటాక్ చేయడం. అట్ ది సేమ్ టైం ఈ గుజరాత్ సల్తనెట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొఘల్స్ నుంచి చాలా వరకు వ్యతిరేకత రావడం. సో ఈవెన్ గుజరాత్ సల్తనెట్స్కి మొఘల్స్కి మధ్య కూడా చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడం జరిగింది. సో ఆ తర్వాత ఇటు పోర్చుగీస్ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడం. సో తర్వాత ఏమైందంటే ఈ అటాక్లో పోర్చుగీస్ వాళ్ళు గెలవడం, గుజరాత్ సల్తనెట్స్ ఓడిపోవడం వల్ల డయ్యూ అనే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని పోర్చుగీస్కి సరెండర్ చేయడం జరిగింది. సో 1535లో బహదూర్ షా పోర్చుగీస్కి సరెండర్ చేస్తే 1961 వరకు కూడా గోవా అనేది పోర్చుగీస్ యొక్క ఆధీనంలోనే ఉండటం జరిగింది. సో ఆ తర్వాత 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా పోర్చుగీస్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో దట్ పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1498లో వాస్కోడా గామా రాకతో పోర్చుగీస్ రావడం జరిగింది. సో 1961లో ఇండియా నుంచి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు అంటే ఆపరేషన్ విజయ్ కార్యక్రమం ద్వారా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్కి సంబంధించి ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయారు, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇంపార్టెంట్ ఈవెంట్స్, సో మేజర్ ఈవెంట్స్ ఏవైనా ఉంటే అవి కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఆఫ్ బదేరా, బ్యాటిల్ ఆఫ్ చిన్సురా, వ్యాండీవాస్ యుద్ధం, ఇవన్నీ కూడా. రైట్. తర్వాత క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ అలెగ్జాండ్రియా రియా, ఏఎస్ లాంగ్హర్స్ట్, రాబర్ట్ సెవెల్, జేమ్స్ బర్గస్, వాల్టర్ ఇలియట్ వర్ అసోసియేటెడ్ విత్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రెస్ ఇన్ colonial India, establishment of churches in princely states, కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ కొలోనియల్ ఇండియా. సో ఏది సరైన ఆన్సరో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే అలెగ్జాండర్ రియా, ఏహెచ్ లాంగ్హర్స్ట్, రాబర్ట్ సెవెల్ వీళ్ళందరూ కూడా ఆర్కియాలజిస్టులుగా ఉండడం జరిగింది. సో ఫస్ట్ జేమ్స్ బుర్గెస్ 1873లో ఆర్కియలాజికల్ సర్వేయర్గా వెస్ట్ ఇండియా ఆ రిలేటెడ్ ఏరియాస్లో ఉండడం జరిగింది. సో ఈయన మేజర్గా బాంబే, సింధు, బేరర్, సెంట్రల్ ప్రావిన్సెస్ ఇక్కడ ఏవైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో వాటిని ఇన్వెంట్ చేయడం జరిగింది, అంటే వాటిని కనుగొనడం జరిగింది. రైట్. అలానే ఈ ఇనిషియల్లీ కవర్డ్ బెల్గామ్ అండ్ కాలద్గి డిస్ట్రిక్ట్స్ ఇన్ 1874 ఫాలోడ్ బై కతియావాద్ అండ్ కచ్చా, సో వెస్టర్న్ డొమినియన్స్ ఆఫ్ నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్. సో ఈ విధంగా ఈ అలెగ్జాండ్రియా రియా 1873 నుంచి 1875-79 వరకు కూడా ఉండడం జరిగింది. సో తర్వాత జేమ్స్ బుర్గెస్ 1879 వరకు ఆర్కియాలజిస్ట్ ఎక్స్కవేటర్గా ఉండటం జరిగింది. సో 1881లో ఈ బికమ్ ఎన్ ఆర్కియలాజికల్ సర్వేయర్ ఆఫ్ సౌత్ ఇండియా. సో 1881లో ఆర్కియలాజికల్ సర్వేయర్ ఆఫ్ సౌత్ ఇండియాగా ఉండడం జరిగింది. రైట్. అలానే రాబర్ట్ సెవెల్ ఎవరైతే ఉన్నారో ఈయన అమరావతి స్తూపం, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి స్తూపాన్ని ఈయనే ఎక్స్కవేట్ చేశారు. సో ఎక్స్కవేట్ చేయడం మాత్రమే కాకుండా దాని మీద ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఆర్కియాలజిస్ట్ మనం పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డిజిగ్నేటెడ్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ యాక్ట్ 1793, చార్టర్ యాక్ట్ 1833. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు చేంజ్ చేయడం జరిగింది? సో ఏ యాక్ట్ ద్వారా చేంజ్ చేయడం జరిగింది? సో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. రైట్. ఆ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సో తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా కూడా మార్చడం జరిగింది. అయితే ఇవి ఏ యాక్ట్స్ ద్వారా చేంజ్ చేశారు అనేది ఇక్కడ అడిగారు.
సో ఫస్టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ 1773 యాక్ట్ ద్వారా చేంజ్ చేయడం జరిగింది. సో అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఉండేవారు. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అటు మద్రాసు, అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సబార్డినేట్‌గా అవ్వడం జరిగింది. సో దట్ ఇక్కడ సెంట్రలైజేషన్‌కి బేస్ అనేది పడింది. ఆ తర్వాత గవర్నర్ ఆఫ్ జనరల్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా 1833లో చేంజ్ చేయడం జరిగింది. సో దట్ చార్టర్ యాక్ట్ 1833 అనేది సరైన స్టేట్మెంట్. అయితే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు డెసిగ్నేషన్ చేంజ్ చేశారు అంటే 1858 యాక్ట్ ద్వారా చేంజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా డెసిగ్నేషన్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి. సో దట్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వార్న్ హేస్టింగ్‌ని పిలుస్తాం. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తాం అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ క్యానింగ్. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద కరెక్ట్ అని అడిగారు. సో స్టేట్మెంట్ 1, 7th August ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ హ్యాండ్లూమ్ డే. స్టేట్మెంట్ 2, ఇట్ వాజ్ ఇన్ 1905 ద స్వదేశీ మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద సేమ్ డే. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్. సో సరైన స్టేట్మెంట్ ఏంటి, నేషనల్ హ్యాండ్లూమ్ డేని 7th Augustని జరుపుకుంటున్నారు. ఎందుకు 7th Augustని జరుపుకుంటున్నారు అంటే మనకి స్వదేశీ మూమెంట్ లేదంటే వందే మాతరం మూమెంట్ ఏదైతే ఉందో అది 1905 August 7th లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేషనల్ హ్యాండ్లూమ్ డేని 7th Augustన డిక్లేర్ చేశారు. సో దట్ ఇక్కడ మనం సపరేట్గా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ చదవాలి అంటే స్వదేశీ మూమెంట్ గురించి లేకపోతే వందే మాతరం మూమెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి మనం చదువుకోవాలి. రైట్. అట్ ద సేమ్ టైం దీన్ని ఈజీగా మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే స్వదేశీ మూమెంట్లో ఎక్కువగా ఈ ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాయ్కాట్ చేస్తూ స్వదేశీ గూడ్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో దట్ అప్పట్లో స్వదేశీ గూడ్స్ ఏముండేవి, ఎక్కువగా టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్ దీనికి సంబంధించి ఎక్కువగా ప్రొడక్షన్ జరిగేది కాబట్టి ఈ 1905 స్వదేశీ మూమెంట్ మేజర్గా స్వదేశీ రిలేటెడ్ ఐటమ్స్, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే ప్రజెంట్ మన ఇండియాలో 7th Augustన నేషనల్ హ్యాండ్లూమ్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో దట్ బోత్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్టే. స్టేట్మెంట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. రైట్. 5th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919 recommended granting voting rights to all the women above the age of 21. The Government of India Act 1935 gave women reserved seats in legislature. Which of the statements is correct అని అడిగారు. సో ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా చూస్తూ మనం వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఏది ఇక్కడ చూడండి, ఆల్ ద ఉమెన్ అబౌవ్ 21కి ఓటింగ్ రైట్స్ ఇవ్వడం జరిగింది అనేసి చెప్పారు. సో దట్ 1919లో లిమిటెడ్ ఓటింగ్ రైట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రైట్. సో దట్ ఆప్షన్ 1 అనేది ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. స్టేట్మెంట్ 2 ఏంటి, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గేవ్ ఉమెన్ రిజర్వ్ సీట్స్ ఇన్ లెజిస్లేచర్. ఆఫ్ కోర్స్ ఇది సరైనటువంటి స్టేట్మెంట్. సో మనకి 1935 యాక్ట్ ద్వారా కొన్ని సపరేట్ ఎలక్టరేట్స్ అనేవి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఎవరెవరికి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, మరాఠీస్కి, లేబర్స్కి, అదేవిధంగా ఉమెన్కి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో దట్ ఆప్షన్ 2 అనేది సరైన స్టేట్మెంట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు 8th August 1942 ఇన్ ఇండియన్ హిస్టరీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో 8th August 1942 ఏం జరిగింది మనందరికీ తెలుసు, క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది అనేది తెలుసు. సో ద క్విట్ ఇండియా రెజల్యూషన్ వాజ్ అడాప్టెడ్ బై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాజ్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ మోర్ ఇండియన్స్. ద కాంగ్రెస్ మినిస్ట్రీస్ రిజైన్డ్ ఇన్ 7 provinces. Cripps proposed an Indian Union with full dominion status once the Second World War was over. సో ఆఫ్టర్ క్రిప్స్ ఈ ప్రపోజ్ చేసిన తర్వాతే మన ఇండియాలో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది. సో దట్ August 8th 1942న ఇండియాలో క్విట్ ఇండియా మూమెంట్ అనేది ప్రారంభం అయింది. సో దట్ ఆప్షన్ ఏ అనేది సరైన స్టేట్మెంట్. సో దట్ ఇక్కడ మనకి వందే మాతరం మూమెంట్ ఆర్ఎల్స్ స్వదేశీ మూమెంట్ కావచ్చు, క్విట్ ఇండియా మూమెంటు, రైట్, నాన్ కోఆపరేషన్ మూమెంటు, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్. సో వీటి గురించి మనకి ఎయిదర్ ప్రెజెంట్ కాంటెక్స్ట్ని ఇంటర్లింక్ చేసుకొని అయినా అడగచ్చు, లేదంటే
అప్పుడు ఈవెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేసి అయినా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారని అడగొచ్చు. ఏంటి ఆబ్జెక్టివ్ అని అడగొచ్చు. అక్కడ లీడర్‌షిప్ ఏ విధంగా ఉందని అడగొచ్చు. సో, ఇండియా మొత్తంలో ఒక్కొక్క దగ్గర లీడర్స్ ఎవరెవరు ఉన్నారని అడగొచ్చు. సో, సేమ్ లైక్ అన్ని మూవ్‌మెంట్స్ కూడా అలానే మనకి ఇంటర్‌లింక్ చేస్తూ అడుగుతారు. రైట్, నెక్స్ట్ క్వెషన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్? ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్. సో, బాల్ గంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, సరోజినీ నాయుడు. సో, సరైన స్టేట్మెంట్ ఏంటంటే గాంధీజీ గారు ఎర్రవాడ జైల్లో ఉన్నటప్పుడు దీన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఇంగ్లీష్‌లోకి. సో దట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈస్ అసోసియేటెడ్ విత్ సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్, ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్. సో, నెక్స్ట్ క్వెషన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అసోసియేటెడ్ as secretary with Hindu female school which later came to be known as Bethany Female School? Annie Besant, Devendranath Tagore, Ishwar Chandra Vidyasagar, Sarojini Naidu. సో, ఈ బెత్నే స్కూల్‌ని 1849లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైట్. బెత్నే స్కూల్ యొక్క సెక్రటరీగా ఎవరు పనిచేశారు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో, మనకి అటు ఫీమేల్ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వీడో రీమ్యారేజెస్ పరంగా చాలా వరకు కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో, ఈయనే బెత్నీ ఫీమేల్ స్కూల్‌కి సెక్రటరీగా కూడా వ్యవహరించడం జరిగింది. సో, ఈయన మాత్రమే కాకుండా అటు రాజా దక్షిణ రంజన్ ముఖర్జీ గారు కూడా చాలా వరకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనకి బెత్నీ స్కూల్ యొక్క సెక్రటరీ ఎవరని అడిగారు. సో, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో, ఇక్కడ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో వాటి గురించి కూడా మనం ఇంటర్‌లింక్ చేసుకొని చదువుకోవాలి. సో, పీవైక్యూ క్వెషన్స్ అంటే కేవలం ఏది ఆన్సర్ ఇచ్చాడు, ఎలా క్వెషన్ ఇచ్చాడు అనేది మాత్రమే కాదు. సో, ఈ ఆప్షన్స్‌ను కూడా అర్థం చేసుకొని నెక్స్ట్ ఈ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మనకి క్వెషన్స్ కూడా ఫ్రేమ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనీప్ సెంటి గారి గురించి అడిగారు. సో, అనీప్ సెంటి గారికి సంబంధించినటువంటి అంశాలన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలి. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు కావచ్చు, సరోజినీ నాయుడు గారు. సో, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్‌గా తెలుసుకోవాలి. రైట్, తర్వాత క్వెషన్. విత్ రిఫరెన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, ఆప్షన్ 1, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్ based on the union of the British Indian provinces and princely states. Option 2, defense and foreign affairs were kept under the control of federal legislatures. Which of the following statements given above are correct? Option A, 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. సో, సరైన స్టేట్మెంట్ ఏంటంటే మనకి 1935 యాక్ట్‌లో ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే దానికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ అందులో ఎవరెవరు భాగస్వామ్యంగా ఉంటారంటే బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ అండ్ ఆల్సో ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్‌లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. సో దట్ ఆప్షన్ 1 అనేది సరైన స్టేట్మెంట్. దెన్ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అది ఫెడరల్ లెజిస్లేచర్‌లో లేదు. మరి ఎక్కడ ఉంది అంటే ఇది రెసిడ్యూరీ లిస్ట్‌లో ఉండడం జరిగింది. సో, ఇవన్నీ కూడా గవర్నర్ జనరల్ చూసుకునేవాడు. సో, మనకి 1935 యాక్ట్ ద్వారానే 3 లిస్టులు అనేవి ఉండడం జరిగింది. 1 ఫెడరల్ లిస్టు, 2 స్టేట్ లిస్టు, 3 కాన్కరెంట్ లిస్టు. సో, ప్రావిన్షియల్ లిస్టు అండ్ కాన్కరెంట్ లిస్టు. సో, ఈ 3 లిస్టుల్లో లేనిది ఒకటి రెసిడ్యూరీ సబ్జెక్ట్స్. సో, ఈ రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా గవర్నర్ జనరలే చూసుకునేవాడు. సో దట్ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ అన్నీ కూడా ఈ రెసిడ్యూరీ లిస్ట్‌లోకి రావడం జరిగింది. సో దట్ దీన్ని ఎవరి కంట్రోల్‌లో ఉండేదంటే గవర్నర్ జనరల్ కంట్రోల్‌లో ఉండేది. సో దట్ ఆప్షన్ 2ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో, 1 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి 10 ఎంసీక్యూస్. మళ్ళీ రేపు ఇంకొక 10 ఎంసీక్యూస్‌తో కలుసుకుందాం. సో, ఇది ఒక జస్ట్ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లార్డ్ కార్న్వాలిస్ ఆర్ ట్రూ? సో, లార్డ్ కార్న్వాలిస్‌కి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఆప్షన్ ఏ, హీ వాజ్ కన్సిడర్డ్ యాస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ డేస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఆప్షన్ బి, హీ ఇంట్రడ్యూస్డ్ ద జమీందారీ సిస్టమ్. ఆప్షన్ సి, హీ సరెండర్డ్ at Yorktown during American Revolutionary War. Option D, హైదర్ అలీ డైడ్ డ్యూరింగ్ హిస్ టైమ్ యాజ్ గవర్నర్ జనరల్. సో, ఏది సరైనటువంటి స్టేట్మెంట్ ఇక్కడ చెప్పండి. ఓన్లీ 1 and 2 ఆర్ ట్రూ, ఓన్లీ 1 and 4 ఆర్ ట్రూ, ఓన్లీ 4 ఈజ్ ఫాల్స్, ఆల్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. సో, సరైన స్టేట్మెంట్ ఏంటి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.